చిన్నగా చెప్పు ఏలరా ఎందరు కొడుకులు 6 మంది కొడుకులు 6 జనం కొడుకులే 6 మంది కోడళ్ళు కలిగిన సంపత్తి కదా కొడుకులే 6 జనమే అవునా రామ ఏం నిద్రగిద్దరు పోతే లేదా ఏలట్లా పని గసన్న వచ్చిన గస్ అదేంటికిరా పని మాకాలన్నా నొప్పించిన ఏంటి ఇవన్నీ అయ్యాలి సార్ సమాజం హలో ఏమిరా అంటే నిద్రగిద్దరు అంటే నాకు ఒక అనుమానం ఏమి నీ అనుమానం ఏమి వాళ్ళకి ఇండ్లు ఎట్లు సంపాదించు జమీన్లు ఎట్లు సంపాదించు పెండిళ్ళు ఎట్లు చేసి చూడే ఇద్దరు బిడ్డలకి వీళ్ళు మరి నిద్రలు చెడిపోతాడు వీళ్ళంతా నువ్వు 6 జనం కొడుకు పెండిళ్ళు ఎట్లు తక్కువ ఏమి మనకు తక్కువ పెండిళ్ళు జమీన్లు అంతా చేస్తువా అవునురా పెండిళ్ళు చేస్తే చేసినాము కదా ఎవరెవరు చేస్తువా నా 6 మంది కుమారులు కూడా చేసినారా అందరికి పెండ్లి అయిపోయింది అందరికీ అయింది దగ్గరలో నీకు చేయాలి ఏమది పెద్ద దినము షష్టిపూర్తి లేకపోతాను షష్టిపూర్తి తెలుసు ఇలాగరే ఆలు మగని నెత్తిపోయేదినా ఎత్తుకుని పోయి ఆడవాళ్ళతో ఇంట్లో పండేస్తారు మగవాళ్ళు నెత్తిపోయి తిప్పులా కూర్చొని పెడతారు ఇది ఎక్కడ చేస్తుంది అది అట్లే ఇప్పుడు కనున్నా ఏమట్లా రెడీ అయ్యి రావాలి కదా ఓ అలాగన్నమాట చిప్పులా కూర్చొని పెట్టి పసుపు మెత్తుకొచ్చి పెట్టి ఎక్కడికి రా ప్యాడ్ నీళ్ళు 2 పోసి ముక్కల్ని దూడి పెట్టి సామరాన్ గడ్డలు ఎత్తుకొని కూర్చి ఒక నలుగురిని పిలిపిస్తారు ఏమిటికి రా మీరు తిప్పాక ఏమిటి మీరు తిప్పాకరా వాళ్ళు మీరు తిప్పుతుంటే ముందు 2 నలుగురు ఉంటారు వాళ్ళు ఏమిటికి రా వాళ్ళు అయిన తర్వాత ఇంకెవరు ఉంటారా అంతే వాళ్ళు వెళ్ళిపోతే ఇంకెవరు అట్లా వాళ్ళు ఇంక నువ్వు చేసి ఎవరు ఏడ్చేవాళ్ళు మహామంత్రి ఆయన ఈ వెళ్ళవ కూడా కావించిన గాని ఓడి ప్రధాన ఏమైనా ఇప్పుడు మొత్తముగా ఇవి కూడా కావిచ్చిన గాని నాకు కలిగిన భూములు ఏమైనా తెలుసునేమిరా ఆస్తులు తెలుపుతండ్రి ఆలకిచ్చినావు కదా మాత్రం ఆళ్ళు వెలుగుల కాడ భూములు మనవి అక్క సమీక్ష బాంబుకి అట్లా కట్లా సైలెంట్గా మీరు గలాట్ చేస్తే ఇటు చెప్పారు పండు అట్లా రెడ్ వచ్చింది ఎట్లా ఉడవైనా ఎట్లా బతికినోడు ఎట్లా బతికినోడు ఆయన రెడ్డి ఇండ్ల ముందు చెప్పులు ఇడిచేయలేదు అది చెప్పులు కానీ ఇడిచిపెడతా అట్లా వేసిపోయి మామూలు అట్లా రెడ్డి మా రెడ్డి ఈడు మా రెడ్డి పోతా అంటే ఎవరు కిటికీలో ఒక్కటింది చూదమ్మా అట్లా బతికిండేవాడు మరి చుట్టాలు వస్తే అట్లా కోసి పెట్టేస్తాడు నా కొడుక పొగుడుతుండవా లేదా తిడుతుండవా చుట్టాలు వస్తే నువ్వు కోటి కానీ కోసి పెట్టేది అందరికీ నా కోస్తాము అది నేను చెప్తాను ఆయన ప్రధాన అవునప్ప మధ్యమాను మడిగల కాడ భూములు మనవి ఏడా మధ్యమాను మడిగల కాడ భూములు నీవే రామలక్ష్మణ కరజాల కాడ భూములు మనవి ఏ పక్కన వెలిసిండేటి యోధవ రాజుకుంటల కాడ భూములు మనమే కదా నీవే 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 నీవెక్కడైనా ఉండవే అంతా నీవేనా హక్త మనవే ఈ ఊరు ముందు జమీన్లో అవి కూడా మనవేరా అంతా నీవే మాదేముంటుంది సన్నది సన్న నా కొడుకులకు సన్నబుద్ధులు కాక సాచబుద్ధులు ఎదుటికైనా వస్తుందా ఏం మాకేం జమీన్లకి మీరు ఉండదా మీ నాయనలు మీ తాతలు మీ ముత్తాతలు మాతో ఎప్పుడో రాసి చేశారా ఊన్లే వాళ్ళు బాగా సరే తాపింటారా సన్న నా కొడుకులు మీరు తాగితే తాగపోతులు ఎవరా మీరు తాగితే మనము తాగితే పార్టీ అన్నమాట మేము సన్నోళ్ళు తాగితే తాగపోతే నా కొడుకులు వీళ్ళు రెడ్లు తాగితే పార్టీలు పార్టీలు పెట్టుకోమే పెడతాము బాగా పెట్టు పెట్టేస్తాము సరే నువ్వు తాగో మేము తాగుతాము మిగిలింది మాకు పోయి నా కొడుక మీకు అంటాం కదా మిగిలింది మాకు పోసి పోసి మా ఆస్తులంతా రాపించుకో
ఓది ప్రధాన ఏంపా ఆయన ఇవిని కూడా గావిచ్చిన గాని ఏంపా ఎకరాలు జమీన్లు ఉన్నాయా? అవురా ఇంకా అన్ని ఎకరాలు వండుకొని మీ అవును పుడిచిపెట్టే సమాధిలోకి ఎత్తిపోతాంటివా? మనం ఎత్తుకోపోతాం నా కొడుక. నిజమే. ఎలా అంటే దావులేదు ఇప్పుడు పంటలు పెట్టేందో ఎకరాలు జమీన్లు కంటే అల్చుందా ఉందలే ఆమెడికేస్తాము నా కొడుక. ఆమ్దాలు నూనెకి ఊనాక నిజమే. ఈ దగ్గరలో జిల్లాలు మళ్ళీ ఏమరా జిల్లాల మళ్ళీ మనకి ఎవరికేస్తారు? లేదు లేప బోటి తీసేస్తాను నా కొడుక. ఆయన ప్రధాన ఇవిని కూడా గావిచ్చిన గాని ఇటువంటి దేవతములకు వచ్చిన గావున నా ప్రజల యోగ సేవను కూడా ధన ప్రజలు ఆరగించిన ఆయన